కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వివేక్, పొన్నా ప్రభాకర్ లాంటి వాళ్ళు పార్లమెంట్లో పోరాడినందుకు తెలంగాణ వచ్చిందని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. వీరి పోరాటం వల్లే సోనియా గాంధీ తెలంగాణ ప్రకటించారని అన్నారు. తెలంగాణ ప్రజల కష్టాన్ని చూసి రాష్ట్రాన్ని ప్రకటించారని అన్నారు. అలాంటి తెలంగాణను బీఆర్ఎస్ నాశనం చేసిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కొంతమంది చేతిలోనే ఉందన్నారు. వివేకన్న మా రాజగోపాల్ అన్న పార్లమెంట్లో కొట్లాడి తెలంగాణను తీసుకొచ్చారు. మా అమ్మ సోనియమ్మ వీళ్ళ బాధను, వీళ్ళ కష్టాల్ని, వీళ్ళ కన్నీళ్లను చూసిన తర్వాత తెలంగాణ ఇస్తున్నాను, తెలంగాణను మీరు దేశంలో ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దుకోండి అని చెప్పేస్తే ఏం చేసిరు అధ్యక్ష? వీళ్ళు గడిచిన 10 సంవత్సరాల్లో ఏం చేసిరు అధ్యక్ష? నిన్ననే నేను ఒక పేపర్లో చూసిన అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి లెక్కల ప్రకారం హైదరాబాద్లో 1000 మంది చేతుల్లో 20 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు పోగై ఉన్నాయని చెప్పేసి లెక్కలు ఉన్నాయి అధ్యక్ష. 20 లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక సంపద ఒక 1000 మంది చేతుల్లో ఉందని చెప్పేసి లెక్కలు చూసిన అధ్యక్ష. ఆ 1000 మంది ఎవరు అధ్యక్ష? గడిచిన 10 సంవత్సరాల్లో పాలనలో ఉన్నటువంటి వివిధ స్థాయి లీడర్లు కాదా అధ్యక్ష? ఇది తెలంగాణ సమాజం మొత్తం ఆలోచిస్తలేదా అధ్యక్ష? ఇంత విధ్వంసం చేసి, ఇంత విధ్వంసాన్ని సృష్టించి ఈరోజు మా ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రిని, మా మంత్రుల్ని రకరకాలుగా మాట్లాడుతుంటే తెలంగాణ సమాజం గమనిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం మొత్తం కూడా నాశనమైందని చెప్పేసి చెప్తుండ్రు అధ్యక్ష. హైదరాబాదులో 15 లక్షల సంబంధించినటువంటి ఇండ్లు కట్టి అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి అధ్యక్ష. ఈ 15 లక్షల ఇండ్లకు పర్మిషన్లు ఇచ్చింది కొన్ని రియల్ ఎస్టేట్, కొన్ని బిల్డర్స్, వాసవి కావచ్చు, ఇంకా అనేక రకాల వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్నటువంటి వాళ్లకు అడ్డగోలుగా కమిషన్ల కోసం పర్మిషన్లు ఇచ్చి ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు ఉన్న విజన్ను ప్రజలు గమనిస్తారు అధ్యక్ష. ప్రజలు అర్థం చేసుకుంటారు. ప్రజలు ఈరోజు ఒకటే భావిస్తున్న అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినాం తెలంగాణ రాష్ట్రం రావడానికి పేటెంట్ మాదని చెప్పిస్తున్నటువంటి వాళ్ళు చేసింది ఏందనేటువంటిది కూడా ఈరోజు ప్రజలు